హాయ్ ఫ్రెండ్స్, ఎంతమందికి ఎపిసోడ్లో రంగు టాస్క్ చూసిన తర్వాత శ్రీజ అండ్ ప్రియా శెట్టి చూస్తే కోపం వచ్చింది, చిరాకు అనిపించింది, టీవీ బంద్ చేయాలనిపించింది, ఫోన్ బగలగొట్టాలనిపించింది, ఎంతమందికి అనిపించిందో వాళ్ళందరూ ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. యాక్చువల్గా రంగు పడిన టాస్క్ ఫస్ట్ రౌండ్లో ఏం జరిగింది? ఇటు మనీషు డీమన్ పవన్ ఒకవైపు, అటు బర్నీ అండ్ ఇమ్మనీల్ ఒకవైపు. వాళ్ళిద్దరు వీళ్ళ మీదకి వచ్చారు. కేవలం డీమన్ పవన్ మనీష్ బర్నీ శంకర్ గానే టార్గెట్ చేశారు. మరి డీమన్ పవన్ మనీష్కి రంగు పూసాడా అండి? పూయలేదు కదా. ఎందుకు మరి? అది గ్రూప్ గేమ్ కాదా? అది శ్రీజ అండ్ ప్రియా శెట్టి కనిపించలేదా? అప్పుడు ఎందుకు అనలేదండి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని? భరణ్ శంకర్ గారు మీ దృష్టిలో సెలబ్రిటీనే కదా. మరి అప్పుడు ఇమ్మానియల్ అలాగే భరణ్ శంకర్ కలిసి ఆడినప్పుడు ఇటు అపోనెంట్ లో మనీష్ అండ్ డీమన్ పవన్ ఆడినప్పుడు మీకు ఎందుకు అనిపించలేదు ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని? అప్పుడే ఎందుకు అనలే? మనీష్ అవుట్ అయిన తర్వాత మీకు ఎందుకు అనిపించింది? అది తప్పు కదా. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు? అరే మనం ఒక మాట మాట్లాడుతున్నాం, చూసే వాళ్ళు ఉన్నారు, మనం చప్పట్లు కొడుతున్నాం, ఆడియన్స్కి ఎలా అర్థమవుతుంది? మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడతారు? మరి ఒక్క క్వశ్చన్ అయినా మరి డీమన్ పవన్ మనీష్కి ఎందుకు రంగు పూయలేదు? అతని టీషర్ట్ ఎందుకు టచ్ చేయలేదు? కేవలం మరి బర్నీ గారు కూడా మీ యొక్క ఓనర్ కేటగిరీ నుంచే ఉన్న పర్సన్ కదా, అతన్ని మాత్రం ఎందుకు టార్గెట్ చేసి డీమన్ పవన్ మనీష్ రంగు పూశారు? అక్కడ ఎందుకు గుర్తుకు రాలేదు మీకు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని? ఇక్కడ కేవలం మనీష్ అవుట్ అయ్యాక మాత్రం ఎందుకు గుర్తుకు వచ్చింది శ్రీజ అండ్ ప్రియకు? అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటే చూసే కామన్ ఆడియన్స్ మనకు కనెక్ట్ అవుతారు. అయ్యో పాపం కామనర్స్ని తొక్కేస్తున్నారు, కామనర్స్ అన్యాయం చేస్తుందని చెప్పి ఈ ఆడియన్స్ అనుకుంటారు, మనకు సింపతి క్రియేటర్స్ అని వీళ్ళు ఏదో ప్లాన్ చేశారు. కానీ ఆల్రెడీ ఎప్పుడో కామనర్స్కి డిస్కనెక్ట్ అయిపోయారు. వీళ్ళు తలకిందులు తపస్సు చేసిన ఆడియన్స్ నుంచి వీళ్ళకి సపోర్ట్ రావట్లేదు, రాదు కూడా. అన్ని కరెక్ట్గా జరిగితే ఈ వీక్ ప్రియా శెట్టి గారు ఎలిమినేట్ అయిపోవాలి. బిగ్ బాస్ కనుక ఎలాంటి పాలిటిక్స్ చేయకపోతే ఖచ్చితంగా ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిపోవాలి. లేకపోతే అగ్ని పరీక్ష షో కంటే ఒక వాల్యూ ఉండాలి. ఇంకో 2-3 వీక్స్ సర్వే చేయించుతామంటే అనుకుంటే మాత్రం ఫ్లోరల్స్ అని ఎలిమినేట్ అవుతుంది. లేకపోతే యాజ్ యూజువల్గా ఓటింగ్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా ప్రియా గారు ఎలిమినేషన్ అవుతారు. ఇదే నిన్న జరిగిన కాలచక్రం టాస్క్లో పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్, హరీష్ ముగ్గురు ఉంటే ఇటు సెలబ్రిటీస్ నుంచి కేవలం సుమన్ శెట్టి ఒక్కడే ఉంటే డిమాన్ పవన్ నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, అతి క్రూరంగా కాలు లేపి బయట పడేసాడండి. మరి అప్పుడు ఏమైంది మీకు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ? అప్పుడు ఎందుకు అనిపించాలి? అయ్యో ఒక్కరిని చేసి ఇట్లా చేస్తారని చెప్పి ఎందుకు అనిపించలే? టాస్క్ లాగానే చూసారు కదా, నార్మల్ వేలో కూడా ఆయన బయటకు దోసేయచ్చు కదా. మరి కాలు లేపి మరి కింద పడేశారు కదా, అప్పుడు గుర్తుకు రాలేదా మీకు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని? ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందండి? అంతెందుకు ఆ టాస్క్ జరుగుతున్నంతసేపు ఇటు డిమాన్ పవన్ మనీష్ ఆడితేనేమో ఏ తప్పు లేదు, వీళ్ళిద్దరు వెళ్ళి భరణ్ శంకర్ మీద పడితే ఎలాంటి తప్పు లేదు. కానీ ఎప్పుడైతే మనీష్ అవుట్ అవుతాడో అప్పుడు ఇమ్మానియల్ బర్నీ కలిసి డిమాండ్ పవన్ టార్గెట్ చేస్తే మాత్రం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఏం మాట్లాడతారండి? ఇంత కామన్ సెన్స్ లేకుండా అసలు చూసే ఆడియన్స్కి వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారా దేవుడు అనిపిస్తుంది. లిటరలీ అగ్ని పరీక్ష షో అలాగే ఇంకొకసారి బిగ్ బాస్ హౌస్లో కామనర్స్ని అడుగు పెట్టనీయకుండా చేస్తున్నారు వీళ్ళ వే ఆఫ్ బిహేవియర్ వల్ల. లిటరలీ చెప్తున్నా, బిగ్ బాస్ టీం కూడా ఇంకోసారి కామనర్స్ని తీసుకోదు నాకు తెలిసి. నేనైతే స్ట్రాంగ్గా చెప్తున్నా, ఈ సిచ్యువేషన్ చూసాక తీసుకోకపోవడమే బెటర్ అనిపిస్తుంది. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా రావట్లేదు ఏంటి ఈ ట్యాగ్ లైన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని? ఇంకా ఏ టాస్క్లో అనవట్లేదు అనుకున్నా, ఇప్పుడు వస్తుంది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని. ఎంత అన్యాయం అండి! భరణ్ శంకర్కి వీళ్ళిద్దరు కలిసి చూస్తేనేమో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనిపించలేదట. కానీ ఎప్పుడైతే మనీష్ అవుట్ అయ్యారో అప్పుడు గుర్తుకొచ్చింది వీళ్ళ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది. మీకు ఎంతమందికి చిరాకు అనిపించింది ఒక్కసారి కామెంట్ చేయండి. మరి ఇంత దారుణంగా ఎలా మాట్లాడదా? అంటే మనం ఏం మాట్లాడినా అంటే శ్రీజ ఎలా అనుకుంటుంది అంటే ప్రేక్షకులు ఎలా అనుకుంటుంటే, మనం ఒకసారి అగ్ని పరీక్ష షోలో మనం తోపుతురు మనం ప్రూవ్ చేయించుకున్నాం కదా. సో మనం ఇప్పుడు ఈ హౌస్లో ఏం మాట్లాడినా ఆడియన్స్ మనం కనెక్ట్ అవుతారు, మనం సూపర్ డూపర్ అనుకుంటున్నదేమో. అంటే అగ్ని పరీక్ష షోలో షాకిబికి సపోర్ట్కి వెళ్ళి మాట్లాడింది కదా, అలా ఇక్కడ కూడా మనం ఏమైనా మాట్లాడితే అది ఆడియన్స్ సూపర్ డూపర్ అని అనుకుంటున్నారు కావచ్చు, అనుకుంటుందేమో వీళ్ళిద్దరు కలిసి. కానీ ఇక్కడ వాళ్ళకు రియాలిటీ తెలియదు కదా, టోటల్ మొత్తం నెగిటివ్ అయిపోయిందని. ఒక్క కామనర్స్ కూడా వీళ్ళకి కనెక్ట్ అవ్వాలి. అసలు ఆడియన్స్ ఎవరు వీళ్ళకి కనెక్ట్ అవ్వలేదు. స్టార్ మా ప్రోమో కింద అయితే బీభత్సమైన నెగిటివ్ కామెంట్స్, పియర్ కామెంట్స్ కూడా కాదండి, జెన్యూన్ ఆడియన్సే వీళ్ళు ఎప్పుడు బయటకు వెళ్తారా అని చూస్తున్నారండి. ప్రియా శెట్టి బయటకు వెళ్తే అదేంటి టపాసులు కాల్చి సెలబ్రేట్ చేసుకునేంత రేంజ్కి వెళ్ళిపోయింది. ప్రజెంట్ అంత పీక్ నెగిటివిటీ వెళ్ళిపోయింది. అయినా కూడా బిగ్ బాస్ వీళ్ళనేది తొందరగా ఇందులో ఎవరో ఒకరిని బయటకు గెంటేయకపోతే వీళ్ళ అరాచకాలు, వీళ్ళ మాటలు, డిస్రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ చేస్తారు. ఒకవేళ ఈ వీక్ కనుక కామనర్స్ నుంచి సెలబ్రేషన్ జరగకపోతే వీళ్ళు రెచ్చిపోతారు. మనం కరెక్ట్ వేలోనే ఉన్నాం, మనం కరెక్ట్గానే ఆడుతున్నాం అని చెప్పి వీళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇలాగే ఆడతారు, ఇలాగే మాటలు వదిలేస్తారు. బట్ వీళ్ళ మాటలకి ఏ ఒక్క ఆడియన్స్ కనెక్ట్ కాడు. అది కాకుండా ఈ సింపతి డైలాగ్లకు ఎవరు పడేలాగా లేరు. నాకైతే
ఫ్రస్ట్రేషన్ పిక్స్కి వెళ్ళిపోయిందండి లిటరలీ. వాళ్ళ ట్యాగ్ లైన్ యూజ్ చేసే వరకు. అప్పటి వరకు గ్రూప్ గేమ్ గుర్తు రాలి, అప్పటి వరకు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గుర్తు కాలి. ఎప్పుడైతే మనీష్ అవుట్ వెంటనే వీళ్ళకి గుర్తుకొచ్చింది. ఎంత అన్ఫేర్గా మాట్లాడుతున్నారు, కనీసం వాళ్ళకని అనిపించట్లేదా? అసలు ఇంత బ్రెయిన్లెస్ ఎలా ఉంటారో అర్థం కావట్లేదండి. మీకేమనిపించింది పర్టికులర్గా ఈ టాస్క్లో చూసిన వెంటనే ఎవరిది రైట్ అనిపించింది, ఎవరు రాంగ్ అనిపించింది? ఇమ్మన్ల ఎఫర్ట్స్ అయితే చాలా బాగున్నాయి, టూ గుడ్ అనిపించింది. ఒకవేళ బర్నీ గారు ఉంటే మాత్రం ఖచ్చితంగా బర్నీ గారు కెప్టెన్స్ అయ్యేవాళ్ళు. ఎందుకో మరి రీతు నాకు డిమాండ్ ఫవర్కి ఫేవర్గానే అనిపించింది నాకైతే. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.